మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. పురుషుడి పతనానికి అసలు ముఖ్య కారణాలు ఏంటి అంటారు? చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళు సడన్ గా పడిపోవడం మనం చూస్తూ ఉంటుంటాం. తెలియకుండా ఏ విషయాలలో వాళ్ళు మిస్టేక్స్ చేసే అంశాలు ఉంటుంటాయి. ఏ పాయింట్స్ మీద మనం కనుక మాట్లాడితే పర్టికులర్గా ఇక్కడిక్కడ వాళ్ళు తప్పులు చేస్తారు కాబట్టే అధో పాతాలని వెళ్ళిపోతారని మనం మాట్లాడతాం. ఏంటంటారు అసలు? అబ్బో, చాలా కారణాలు ఉంటాయి. ప్లస్ పతనంలో కూడా ఏ రకమైన పతనం, ఇప్పుడు సామాజిక పతనం ఉంటుంది, పర్సనల్ లైఫ్లో పతనం ఉంటుంది, అంటే ఫ్యామిలీ పరంగా ఉంటుంది, అలాగే ఆర్థికంగా పతనం ఉంటుంది. ఇప్పుడు సామాజికంగా అంటే పరువు ప్రతిష్టలు పోయి ఆ రకంగా పతనం అవటం, ఆర్థిక పరంగా అంటే ఓడలు బళ్ళు అయిపోయినట్టు శాంతం కుదేలైపోవటం, ఒక కుబేరుడు కుచేలుడు అయినట్టుగా. అలాగే పర్సనల్ లైఫ్లో గనక జీవితంలో ఫ్యామిలీ లైఫ్ని అంటే భార్య పిల్లలతో సుఖంగా ఉండలేక ఆ రిలేషన్షిప్స్ని కోల్పోయి పతనం అవటం, జీవితంలో ఫెయిల్యూర్ పర్సన్ లాగా. సో వీటికి రకరకాల కారణాలు ఉంటాయి. కోర్లో అంటే అంతర్గతంగా అసలు విలువలతో కూడిన వ్యక్తి అయితే గనక ఒకవేళ కొన్ని రకాల పతనాల నుంచి మళ్ళీ పుంజుకోగలుగుతాడు. ఏది బేస్ ఫౌండేషన్ గనక స్ట్రాంగ్గా ఉంటే. ఒక ఫెయిల్యూర్ని ఏమన్నా చూసినా మళ్ళీ బ్యాక్ అవ్వగలుగుతాడు. బట్ అలా కాకుండా అసలు క్యారెక్టర్లోనే ఫ్లాస్ ఉన్నాయి అనుకో, తప్పులు ఉన్నాయి అనుకో, ఇప్పుడు పర్సనల్ లైఫ్లో కానీ ఫ్యామిలీ లైఫ్లో కానీ పతనం అవ్వాలంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లు ఇదొక మెయిన్ రీజన్. అలాగే భార్యని అనుమానించటం, ఎంతకాలం భరిస్తారు? సో ఇలాంటివి. అలాగే బాధ్యత లేకుండా ఉండటం, అంటే అసలు పెళ్ళాం పిల్లలు ఉన్నారు, వాళ్ళకి సరైన తిండి బట్ట పెట్టాలి. ఇవాళ చాలామంది చూస్తే ఎస్పెషలీ పని చేసుకుని బ్రతికే, రోజువారీ పని చేసుకుని బ్రతికే ఆడవాళ్ళు ఉంటారు కదా, ఇంట్లో మెయిడ్స్ కానీ వీళ్ళకి కానీ అసలు సగానికి పైగా అసలు 90% ఆఫ్ ద టైమ్స్ భర్త గనక తాగుబోతు కాకుండా వాళ్ళ అవసరాలు, పిల్లల స్కూల్ ఫీజులు అన్నీ కడితే గనక వీళ్ళు ఇంత కష్టపడి 3 ఇళ్ళు 4 ఇళ్ళు 5 ఇళ్ళు పనులు చేయాల్సిన అవసరమే ఉండదు. ఇక్కడ ఆ భర్త ఒక రకంగా పతనం అయిపోయినట్టే. అంటే తాగటం, పడుకోవటం, పెళ్ళాన్ని కొట్టడం, పెళ్ళాం సంపాదించే ఆ 4 ఇళ్లల్లో పనులు చేసుకుని తెచ్చే డబ్బులను కూడా కొట్టి లాక్కుని తాగేసి రావటం, పిల్లల చదువులకి కానీ స్కూల్ ఫీజులకు కానీ అవి ఎంతన్నా ఉన్నాయి. అసలు ఆ బాధ్యత కానీ ఉండని వాళ్ళు ఎంతోమంది తెలుసు. ఈ పని చేసే ఆడవాళ్ళు భర్తలందరూ కూడా తాగుబోతులే చాలా మటు. లేకపోతే అమ్మాయి చేదోడు వాదోడుగా చన్నీళ్ళకి వేడినీళ్ళకి చన్నీళ్ళ కింద అయితే 1 ఇల్లో 2 ఇల్లో చేసుకుంటే సరిపోతుంది. 4-5 ఇళ్ళు పొద్దుటి నుంచి పరుగులు పెట్టి ఆ ఒక అమ్మాయి చేస్తుంది అంటే ఎందుకు అనుకుంటున్నా? భర్త ఇంట్లో రూపాయి ఇవ్వడు, తాగి ఈ అమ్మాయి తెచ్చిన రూపాయి కూడా ఖర్చు పెట్టేసి ఇంకా పైగా కొడతా ఉంటారు. ఇక ఇప్పుడు అలాంటి వాడు పతనం అయ్యాడు అని కాకుండా వాడు వృద్ధిలోకి ఎట్లా వస్తాడు? అసలు స్కోపే లేదు కదా అక్కడ. ఇంకా ఇలాంటివి భార్య పిల్లలకు కనీసం పెళ్లి చేసుకున్నందుకు కడుపు నిండా తిండి పెట్టి వాళ్ళ అవసరాలు తీర్చాలి, సరిగ్గా చూసుకోవాలి అనే జ్ఞానం లేనాడు వాడు పతనం అయిపోతాడు. తాగి తాగి శరీరాన్ని పాడు చేసుకుని ఆరోగ్యపరంగా కూడా పతనమే. ఇకపోతే సమాజంలో పరువు ప్రతిష్టలు అనేవి నేను చెప్పినవి అంటే ఎక్కడో కొన్నిసార్లు చేయని తప్పుకి పరువు ప్రతిష్టలు పోవటం పక్కన పెడితే చాలాసార్లు అంటే లంచాలు తీసుకుంటాము, ఇలాగే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ బయటపడి పరువులు పోవటము, ఇలాంటివి ఏదన్నా అంటే చేయకూడని పనులు చేయటం ద్వారా సమాజంలో పరువు ప్రతిష్టలు పతనం అయిపోతాయి. ఇప్పుడు మోసం చేయటం, దొంగతనాలు చేయటం, లంచం తీసుకోవటం, స్కాములు చేయటం, ఇలాంటివన్నీ డబ్బులు నొక్కేయటం, ఇలాంటివన్నీ సమాజంలో సామాజికంగా ఒక పురుషుడు పతనానికి ఇవి కారణాలు. ఇక ఆర్థికంగా పతనం అవ్వటానికి ఏంటంటే అలవాట్లు, నిర్దిష్టమైన ఒక ప్రాపర్ ప్లానింగ్ కానీ కష్టపడే తత్వం కానీ లేకపోవటం, ఒకేసారి పైకి ఎదిగిపోవాలనుకోవటం, స్టెప్ బై స్టెప్ కాకుండా ఒకేసారి కోటీశ్వరుడు అయిపోవాలని అత్యాశలు ఉంటాయి కొంతమందికి. దాంతో ఆర్థిక లావాదేవీల్లో తప్పులు తడకలు చేయటం, ఇట్లాంటివి ప్లస్ కన్సిస్టెంట్గా కష్టపడే మనస్తత్వం లేకపోవటం, ఆత్మవిశ్వాసం లేకపోవటం, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మళ్ళా ఎలా నిలబడాలో తెలియకపోవటం, ఇలాంటివన్నీ
ఆర్థికంగా పతనం అయిపోవటానికి కారణాలు. కారణం. ఒళ్ళుంచి కష్టపడకపోవటం, ఈజీ మనీ కోసం వెంపర్లాడటం. దాంతో చాలామంది ఏం చేస్తారు, ఇప్పుడు ఉందో లేదో కానీ ఈ లాటరీలు లేకపోతే ఈ స్టాకుల మీద ఇన్వెస్ట్ ప్రాపర్గా కాన్సెప్ట్ లేకుండా, దాన్ని అర్థం చేసుకోకుండా, ఎవరి హెల్ప్ తీసుకోకుండా ఈ స్టాక్ మార్కెట్స్లో పెట్టి కుదేలైపోయిన వాళ్ళు ఎంతో చాలా మంది. మంది. అంటే ఏంటంటే అవగాహన లేకుండా డబ్బు మాత్రమే సంపాదించాలి అనే ఒక ఆతృతలో ఇవన్నీ తప్పులు చేసి ఇలా ఆర్థికంగా పతనం అయిపోతూ ఉంటారు. సో ఏదైనా అందుకే ఏ పనైనా సరే ఒక నిబద్ధతతో, నిజాయితీతో, వాళ్ళకి ఆపాదించబడిన అంటే భర్తగా ఏం చెయ్యాలి, సమాజంలో పౌరుడిగా ఏం చెయ్యాలి, ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ఎలా ఉండాలి, ఇవన్నీ తెలుసుకుని గనక బాధ్యతాయుతంగా లేకపోతే కనుక ఏదో ఒక రకంగా పతనానికి ఛాన్సెస్ ఉంటాయి ఇలాంటి లక్షణాలు ప్రదర్శించినప్పుడు. ఓకే. ఎస్పెషల్లీ ఫినాన్షియల్ మ్యాటర్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అండ్ దాంతోపాటు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కనుక తీసుకోకపోతే అండ్ ఫినాన్షియల్ ప్రాపర్ ప్లానింగ్ లేనప్పుడు, లేకపోతే అలాగే సమాజంలో నైతికంగా బతకలేనప్పుడు ఆ, ఆ ప్రాసెస్లో డెఫినెట్గా పతనానికి అయితే నాంది పలకొచ్చు. థ్యాంక్ యూ విజయ పెద్దన గారు. బట్ చాలామంది అడిగేది ఏంటంటే కెరియర్ గైడెన్స్ కావాలి అంటూ ఉంటారు. ఏ విధంగా అంటే మా మగపిల్లల విషయానికి వస్తేనే చాలామంది పేరెంట్స్ అడిగే వాళ్ళు ఉంటారు. బీటెక్ ఫినిష్ చేసిన తర్వాత, డిగ్రీలు ఫినిష్ చేసిన తర్వాత చాలామందికి కన్ఫ్యూజన్స్ ఉంటుంటాయి, స్ట్రెస్కి గురి అవుతుంటుంటారు, వాళ్ళలో యాంగ్జైటీ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఎవరికైనా సరే డెసిషన్ మేకింగ్లో మాకు ఇబ్బంది ఉంది, మేము దేన్ని చూస్ చేసుకోలేకపోతున్నాం, లేదంటే మాకు కొంచెం యాంగ్జైటీలు ఉన్నాయి అనే వాళ్ళకి మనం పర్సనల్గా సైకలాజికల్గా ఏదైనా వాళ్ళకి హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది అంటారా మనం? తప్పకుండా ఉషా. ఎలాంటి విషయాల్లో డౌట్స్ ఉన్నా, యాంగ్షియస్గా ఫీల్ అవుతున్నా, కన్ఫ్యూజన్స్లో ఉన్నా, ఏ విషయంలో అయినా సరే ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నా, ఆ కాన్ఫిడెన్స్ లేకపోయినా, వాటన్నిటినీ కూడా కౌన్సిలింగ్తో అవన్నీ కూడా వాళ్ళకి తెప్పించవచ్చు ఆ స్కిల్స్ అనేవి. డెవలప్ So, చేయొచ్చు. డెవలప్ చేయొచ్చు తప్పకుండా. కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే కనుక నా టీం పూర్తి వివరాలు ఇస్తారు, దాన్ని బట్టి అప్రోచ్ అవ్వచ్చు. సో ఎవరైనా సరే మా ఈ వీడియో కనుక చూస్తే ప్రొఫెషనల్ లైఫ్లో ఏదైనా ఇబ్బంది పడి ఆరోపణలకు గురి అవుతున్నా, మానసికంగా మీరు స్టేబుల్గా లేకపోయినా, మీకు ఒక కౌన్సిలింగ్ కావాలి అనుకుంటే విజయ పెద్దనగర్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంటారు. అండ్ దాంతోపాటు ఈ కేసుకి సంబంధించి ఇది ఒక లైన్ దాటి వెళ్ళిపోయింది, దీని నుంచి మేము బయటపడాలి అనుకుంటున్నాం ఉన్న ప్రాసెస్లో మీకు అడ్వకేట్స్ హెల్ప్ కావాలనుకున్నా సుమన్ టీవీ టీం అయితే ఉంటుంది. మీరు డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నుండి కాంటాక్ట్ చేస్తే విజయ పెద్దనగర్ టీం మీకు పూర్తి డీటెయిల్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.